నిన్న టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు, మనం మాట్లాడిన అదేనండి మేము కూడా అంటే విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయబోతున్నారు అనేది కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను, ఇది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్ గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు, మనం మాట్లాడిన అదేనండి మేము కూడా అంటే విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయబోతున్నారు అనేది కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను, ఇది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్ గా నీకైతే వాక్ స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? ఉండాలి కదా, భయం ఉండాలి కదా. తప్పు చేసాడు అనుకున్నవాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్, కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు.